మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నిన్ను వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. సంక్రాంతి సంబరాలు అయితే రాజమండ్రిలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 48 సంవత్సరాల నుంచి రాజమండ్రి వేదికగా వియ్యల్పురంలో ఎంతో మంది కళాకారులకి కొలువుగా మారింది స్టేజ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీవితాలు చూసుకుంటే అంత ఆనందంగా ఏమి ఉండవు. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం వచ్చేయండి. నా పేరు నరవా గోపాలకృష్ణ. మాది వియ్యల్పురం రాజమహేంద్రవరంలో వియ్యల్పురం సెంటర్. మేము వియ్యల్పురం ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థాపించి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల క్రితం చిన్నగా ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాలు ఇప్పటికీ హై స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ వేదిక కానీ ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ 40 ఏళ్లలోనే ఎన్నో కార్యక్రమాలు మొదటైతే ఒకరోజు చేసేవాళ్ళం, ఇప్పుడైతే 3 రోజులు చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకి ఈ ఏరియాలో ఉండే ప్రజలు ఎప్పుడెప్పుడారు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వినోదం కోసం మేము స్టేజ్ కార్యక్రమాలు ఎక్కువగా మేము పెడుతుంటాం. అందువల్ల ఎప్పుడారు ఎదురు చూసే ఈ సంక్రాంతి సంబరాల్ని జనవరి 10, 11, 12 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి మొదటి నుంచి కూడా ఫిక్స్ అయ్యి ఆ డేట్లలోనే జరుగుతాయి, డేట్లు మార్చం. ఆ విధంగా జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నాం. అయితే ఈ కార్యక్రమాల్లో ఈ సంవత్సరం తీసుకుంటే 10వ తేదీన పాటల పోటీలు పెట్టాం. ఈ పాటల పోటీలకి హైదరాబాదు, తెలంగాణ నుండి ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి సింగర్స్ వచ్చారు. వాళ్ళు పాడుతుంటే మరి ఏమాత్రం సీనియర్స్ కి తగ్గకుండా మంచి బీటైన పరిస్థితుల్లో వాళ్ళు పాడడం జరిగింది. మరి వారికి అటువంటి సింగర్స్ కి ఎంతమందికి మంచి ఛాన్సులు వస్తాయి? మరి అంత దూరం నుంచి హైదరాబాద్ నుండి దారి సాధ్యులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి పాడడానికి వచ్చిన కళాకారులు కూడా బ్రహ్మాండమైన వాయిస్ తో మంచి సాంగ్స్ పాడడం జరిగింది. మరి ఎప్పటికీ అలాంటి కళాకారులకి ప్రభుత్వం నుండి కానీ సినీ రంగం నుండి కానీ వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, వేచి చూడాలి. అలాగే ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చారు గొప్ప డూబు హీరోలు ఎన్టీఆర్, అక్కినేని, అలాగే తదితర హీరోలకు సంబంధించిన డూబు హీరోలు అందరూ కూడా రావడం జరిగింది. అయితే మరి వారికి ఇక్కడ మేము ఇచ్చే వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది. మనిషికి ఎంత ఇస్తాం, 3000, 2000 అలాగా ఇస్తుంటాం. వాళ్ళ దారి ఛార్జీలని, ఖర్చులని, అలాగే మామూలు ఖర్చులు కూడా ఉంటాయి వాళ్ళకి. వాటిలోనే సరే వాళ్ళకి ఇచ్చే మేము 2000, 3000 రూపాయల్లో దారి ఖర్చులు కానీ వాళ్ళకి మామూలు తినే ఖర్చులు కానీ వాటిలోనే సరిపెట్టుకుని వెళుతున్న సందర్భాలు ఈ 40 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాల్లో చూసాం. అయితే వీళ్ళకి సినీ హీరోల రూపాలు భగవంతుడు కల్పించాడు కానీ వాళ్ళకి మరి స్థాయి మార్చే రాతలు లేవు. వాళ్ళు ఒక పెద్ద హీరోకి సంబంధించిన పాట తీసుకుని ప్రాక్టీస్ చేసి సేమ్ అలాగే చేయాలనే ప్రయత్నం చేస్తారు కూడా. మరి వాళ్ళకి సినీ హీరోలకైతే భగవంతుడు దయ వల్ల వాళ్ళ కృషి వల్ల మంచి స్థాయికి వెళ్ళడం చూసాం మనం. ఇప్పుడున్న హీరోలు చాలా మంది ఎన్టీఆర్ దగ్గర నుంచి అక్కినేని నుండి చిరంజీవి గారు ఇప్పటివరకు కూడా మనం అంతా చూసాం. కానీ
ఈ డూబు హీరోలను చూస్తే జాలి కనికరం మనకి ఎక్కువగా కలుగుతుంది. రూపాన్ని కల్పించిన భగవంతుడు వాళ్ళ స్థాయిని పెంచే అవకాశం మనకి ఇంకెప్పటికీ కల్పిస్తాడు. వాళ్ళకి కూడా 50-60 ఏళ్ళు దాటిన కళాకారులు కూడా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఆ విధమైన అవకాశం రానప్పుడు ప్రభుత్వం అయితే నిజంగా ఆ డూబు హీరోల పొట్టలు కుట్టారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు జరిగే టౌన్లో కానీ గ్రామాల్లో కానీ జరిగే దేవుడి కార్యక్రమాల్లో కానీ సభల్లో కానీ సభల్లో కానీ వీళ్ళకి రికార్డింగ్ డాన్స్ చేసుకునే అవకాశం ఉండేది. మరి రికార్డింగ్ డాన్స్ లో ఆడవాళ్ళని చేయకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరి ఎంతవరకు ఇప్పుడు ఎక్కడైనా సరే అమ్మాయి లేకుండా హీరో గారు చేసే అవకాశం ఉండదు. ఏదైనా కట్టుదిట్టాలు చేసి అలా కాదు ఎలా చేయాలి డ్రెస్సుల్లో కానీ. అయితే ప్రభుత్వం వాళ్ళకి ఆంక్షలు విధించి చేసుకునే అవకాశం, వాటి ద్వారానే వాళ్ళకి కుటుంబాలు గడిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం పట్టించుకొని ఆంక్షలు విధించి కట్టుదిట్టాలు చేసి వాళ్ళకి కూడా ముక్తి కోసం చేసుకునే ఆ డాన్సుల్ని ప్రభుత్వం కూడా అవకాశం కల్పించే విధంగా చర్య తీసుకుంటే బాగుంటుందని తెలుపుతూ, గౌరవనీయులైన సుమన్ టీవీ వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు చేస్తున్నాం. నాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, తాడేపల్లిగూడెం. చిన్నప్పుడు వ్యవసాయం కూలీనాలు చేసుకునేవాడిని. అలాగే నాకు 17 సంవత్సరాలు బట్టి ఈ ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్ లోకి నేను జాయిన్ అయ్యాను కొంతమంది వల్ల. అప్పటి నుంచి అలా ఫీల్డ్ లో చేస్తాను ఉన్నాను. అలా కొద్ది రోజులు నాగేశ్వరరావు, కొద్ది రోజులు స్వామి బాబు, అలాగే కృష్ణగా మారి 40 సంవత్సరాలు అవుతుందండి. 40 సంవత్సరాలు బట్టి కృష్ణ పాత్ర చేస్తున్నాను. నేను 2-3 సార్లు కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే ప్రోగ్రాలు చేస్తూ కొంచెం ఇబ్బందిగా ఉండి ప్రోగ్రాలు సరిపోక ఇక ప్రోగ్రాలు లేనప్పుడు వ్యవసాయం పని చేసుకుని ఏదో పొట్ట నింపుకుంటున్నామండి. అయితే ప్రేక్షకులు ఆదరణ చాలా ఉందండి. ఇక్కడ చేశాను, ఈ ప్రోగ్రాం చేశానండి రాజమండ్రి మళ్ళీ వియాలపురం స్టేజ్ లో. ఇప్పుడు కొద్దిగా కష్టం అయిపోయింది సార్. మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఉంటే ప్రోగ్రాం చేయటం, లేదంటే ఏదో కూలీనాలు చేసుకుని బ్రతకటం అయిపోయింది. దీన్ని సరిపోవట్లేదు సార్. సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు 2-3 పిల్లలండి. బాబు టాక్సీ డ్రైవర్ అండి. ఆ పిల్లలు 2-3 మనవులండి చదువుకుంటున్నారు. నేనైతే మాదంతా ఒక కృష్ణ గారి ఫ్యామిలీ కుటుంబంలాగా ఉంటుందండి. అది నా కొడుకు పేరు, భార్య పేరు కృష్ణవేణి, నా పేరు వెంకట్రావు. నా కొడుకు పేరు కృష్ణ గారి పెద్ద అబ్బాయి పేరు పెట్టుకున్నాను రమేష్ బాబు. కూతురు మనవరాల పేరు మంజుశ్రీ పెట్టుకున్నాను. మనవడి పేరు వంశీకృష్ణ పెట్టుకున్నానండి, కృష్ణ గారి పేరు కలిసిలాగా. చిన్న పిల్లడు 3వ మనవడి పేరు మహేష్ బాబు పెట్టుకున్నానండి. అయితే ఆయన అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన కాడి నుంచి ఆయన అభిమానులు నా మీద చూపించే ఆదర అభిమానులతోటి అలాగే సంతోషంగా బ్రతుకుతున్నాను. ఎంత కష్టం చేసినా చేసినట్టు ఉంటుందండి. ఎందుకంటే ఆ స్టేజ్ మీద జూనియర్ కృష్ణ అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు పబ్లిక్. ఇలాగా ఆ జీవితాన్ని అలా కొనసాగుతుంది. ఇలాగ ప్రభుత్వం నుంచి ఏం కోరుకున్నా మాకేమి ఇంతవరకు ప్రభుత్వం లబ్ధి ఏమి పొందలేదు సార్. నాకు పెన్షన్ కూడా లేదు. నా వయసు 65 సంవత్సరాలు. అసలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను కళాకారులు పెన్షన్ తీసుకుంటానని కొంచెం వెనకబడ్డానండి. జగన్ గారి ప్రభుత్వంలో కళాకారులు పెన్షన్ రాదు, ట్రై చేశాను. ట్రై చేస్తే ఏదో కరెంటు బిల్లు లోపం వల్ల నాకు పెన్షన్ రాదనేసారు. ఏమన్నా ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తే ఆ ప్రభుత్వం పేరు చెప్పుకుంటామండి, ఏదో కొద్దిగా నాకు చేయూతగా ఉంటుందని ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు మీ తోటి కళాకారులు ఉన్నారు కదా, మీరైతే కృష్ణ గారికి ఎడ వేశారు, ఎన్టీ రామారావు గారు, ఇంకా చాలా కొంతమంది దీంట్లో కొంతమంది అయితే జాబ్ హోల్డర్స్ ఉన్నారండి.
కొంతమంది చిరంజీవి గారికి అయితే ఆయన ఉద్యోగం ఉందండి, నాగేశ్వరరావు గారికి అయితే చిన్నప్పటి నుంచి సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి. కొంతమందికి ప్రోగ్రాం లేకుండా ఉండడానికి ఉంది సార్. మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ప్రోగ్రాం లేకపోతే రేపు పొద్దున్న ఉదయం వెళ్ళి తాపీ పనికి వెళ్తాను సార్. తాపీ పని మేతులు కూడా కదండి, కూలండి, బత్తాలు పోసి ఆ సున్నం కలుపుతాను. అసలు మామూలుగా మిమ్మల్ని స్టేజ్ మీద ఉన్నాను చెప్పి కృష్ణ గారు అంటారు. అవును సార్. మేకప్ తీసి ఒకసారి కిందకు వస్తే నేనే గుర్తుపట్టలేదు. అవునండి. కృష్ణ గారు విజయ నిర్మల గారి ముందు కూడా శిల్పారామం కళావేదికలో చేశాను సార్ ప్రోగ్రాం. అప్పుడు ఏమన్నారు కృష్ణ గారు? కృష్ణ వాళ్ళు పెద్ద అబ్బాయిలాగా ఉంటారని చాలా సంతోషపడ్డారు. కృష్ణ గారు పెద్ద అబ్బాయి ఉంటారు. ఇందాక మీరు నెంబర్ 1 సాంగ్ చూస్తారు కదండి, ఆ సాంగ్ చేస్తే కృష్ణ గారు పెద్ద అబ్బాయి రమేష్ బాబు లాగా ఉన్నానని చాలా సంతోషపడ్డారు. కృష్ణ గారు కూడా నా ఫోటోలు చూపించి ఏదన్నా చేయాలని అడిగాను. అప్పుడు ముందు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంది సార్, అడిగే పరిస్థితి రాలేదండి. ఇప్పుడు అడగాలన్నా కొద్దిగా సిగ్గుగా ఉంటుంది. ఆయన గెటప్ వేసుకుని ఆయన గెటప్ వేసండి. నేను జూనియర్ కృష్ణ సార్, నా ఆర్థిక పరిస్థితి అని ఎవరిని అడగడానికి కూడా నాకు మనసు అంగీకరించటం లేదు. ఏ పిచ్చి సార్, భద్రం చేయాలి సార్. తినడానికి ఉండడానికి అయితే ఈ గెటప్ వల్ల ఇన్నాళ్ళు పెట్టి పర్లేదు సార్, ముందుకు తీసుకెళ్ళాలి ఫ్యామిలీని. ఇప్పుడే కొద్దిగా కష్టమైపోతుంది. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి, ఈ డయస్ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, నన్ను ఇక్కడ పరిచయం చేసిన సామరాట్ గారికి, ఇట్లు మీ జూనియర్ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఎక్స్ మిలిటరీ కాలనీ 1వ వార్డు. థ్యాంక్ యూ సార్. జంక్షన్ పెన్ సర్కిల్ లో నేను గోపాలకృష్ణ గారు ఒక శిష్యుడు అండి. ఇది నేను 18 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉన్నాను. ఆయన సర్కిల్లో నేను ఉంటున్నాను. వియ్యాలపురంలో ఆయన చేసి ఏ సబ్జెక్ట్ అన్నా ఏది చేసినా సంక్రాంతి సంబరాలు అంటే ఆయన చేసినట్టు ఎవరో చేయలేదు. ఈ రోజు కాదు ఏ రోజైనా ఆయన ఎవరో కొట్టలేదు. సంక్రాంతి సంబరాలలో ముగ్గుల పోటీలు కానీ పాటల పోటీలు ఏదన్నా ఈ రోజు కూడా ఎప్పుడన్నా ఆయన చేసేది హైలైట్. ఎప్పుడు కూడా ఆయన నెంబర్ 1 గా నిలబడ్డాడు. నెంబర్ 1 గానే ఇప్పుడు ఏ రోజు 41 సంవత్సరం అయినా ఇప్పుడు కూడా పోటీ పడి చేసుకుంటూ వస్తున్నారండి. నేను ఇక్కడికి వచ్చి రాజమండ్రి వచ్చి 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. 18 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. అది సంక్రాంతి సంబరాలు అంటే మాకు పెద్ద సంబరాలు, కోడి పందాలు ఆడినట్టు అంత మాకు ఆనందం, సంబరాలు. ఆయన మా గురువుగా మేము ఆశీర్వాదంతో మేము చేసుకుంటున్నాం అంతే. ఇది ఒక మాకు ఆనందం. కళ్ళకల్లా అందరినీ పోషిస్తారండి కృష్ణ గారు, గోపాలకృష్ణ గారు, నర గోపాలకృష్ణ గారు. కళ్ళకల్లా పోషించి అన్ని చేసుకుని సొంత డబ్బులతోటి అన్ని పెట్టుకొని వీరబాబు సెంటర్ లో సొంత డబ్బులతో చేసి అన్ని ప్రోగ్రాంలు 3 రోజులు సొంతంగా అలా చేసి ముగ్గుల పోటీ పెట్టి అన్ని చేసి జనాలందరినీ ఎంకరేజ్ చేస్తారండి. అన్ని చేసి అందరే చేస్తారు. అందరూ వస్తారు, రాజకీయ అందరూ వస్తారు. అందరికి కూడా అన్ని చేస్తారండి. ఆయన మాత్రం అన్ని చేసిన తర్వాత ముగ్గుల పోటీ ఏంటి, డాన్స్ ప్రోగ్రామ్ ఏంటి, సింగర్ పాటల పోటీ ఏంటి, నాటకం ఏంటి, అన్ని కూడా అన్ని చేస్తారండి. ఆయన అన్ని చేసి కళా పశువులందరినీ ఎంకరేజ్ చేస్తారండి. నా పేరు కూర్మాన వెంకటకృష్ణారావు అండి. మా తండ్రి రంగనాయకులు, నా తల్లి పేరు బుచ్చమ్మ. నేను ఒక కళాకారుడిగా జన్మించడం నా అదృష్టం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది కష్టాలు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. ఒక పూట తింటే ఒక పూట తినక కూడా గడిపే రోజులు చాలా మందికి ఉన్నాయి. అలాగే మేము కూడా అనుభవించాం. అలాంటి అనుభవాలు మాకు కూడా ఉన్నాయి. మేము డాన్సులు వేసేటప్పుడు మా నెత్తి మీద టంకుపెట్లు పెట్టుకొని గోదావరి ఇసుకలో నడిచి ఇటు అటు పోలవరం వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వచ్చేవాళ్ళం. అలాంటి చిన్నప్పుడు చాలా 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 ప్రోగ్రాలు చేసాం. అలాగే మేము ఇలా ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి చేసినా సరే మాకు ఆ స్టేజీ మీద ఉండి ఆ టప్పట్లో ఉన్నంత సేపే మాకు గౌరవం, విలువ. ఆ విలువలు లేవని చెప్పి మేము కిందకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు గౌరవించరు, ఏదో రికార్డింగ్ డాన్స్ చూడరా అన్నట్టుగా చూస్తారు. ఆ విలువలు పోయినందుకు మేము బాధపడాలా, లేకపోతే మాకు పోషణ లేదని బాధపడాలో మాకు తెలియదు. దానికి ప్రభుత్వ వారు మాకు సహకరించి మా కళాకారులు చాలా మందికి ఉపాధి లేదు. చాలా మంది ఆడవాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఆడవాళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళు చేసిన ఒక స్వయం కృతాపరాధాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల మేము దానివల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు అని మీరు చెప్తున్నారు. కానీ ఇది వరకు వాణిశ్రీ, సావిత్రి ఇలాంటి నటనలు చేసి మీనా కుమార్ లాంటి హిందీ యాక్టర్లు, అలాంటి యాక్టర్లు ఉండి ఈ కళకి ఎంతో పేరు తెచ్చారు. అలాంటి కళ ఇప్పుడు లేదు. ఒకవేళ అలా చేస్తాను అన్నా సరే పోలీసు వారు కానీ ఇంకెవరు సహకరించరు, ప్రభుత్వ వారు కూడా సహకరించరు. మమ్మల్ని
ఈ ప్రోగ్రామ్స్ మగవాళ్ళు కూడా డాన్స్ చేస్తా ఉంటే మగవాళ్ళకి కూడా ఇబ్బంది పెడుతున్నారు. మగవాళ్ళ ప్రోగ్రాలు కూడా పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. అది సమంజసం కాదని చెప్పి మీ సభాముఖంగా చెప్తున్నాను. నేను ప్రేక్షకులందరికీ మీకు కూడా చెప్తున్నాను, దయచేసి మమ్మల్ని అన్యదా భావించవద్దు. మాకు సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వం వారు మరియు ప్రేక్షకుల సహకారాలు కూడా మాకు అందుతాయని, అలాగే హీరోల సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని, వారిని అనుకరిస్తూ నేను నటిస్తున్నాం కాబట్టి మా కళాకారులందరినీ కాపాడుతారని మరీ సుమన్ టీవీ రాజమండ్రి ద్వారా మేము కోరుకుంటున్నాం. కృష్ణ ఆయన గెటప్ వేసండి. నేను జూనియర్ కృష్ణ సార్, నా ఆర్థిక పరిస్థితి అని ఎవరిని అడగడానికి కూడా నాకు మనసు అంగీకరించదు. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను వైజాగ్ నుంచి వస్తుంటాను. వైజాగ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా ప్రోగ్రామ్ చేస్తుంటాం. నాలాంటి ఎంతో మంది కళాకారులు ఈ ఫీల్డ్ నమ్ముకొని చాలా మంది ఈ రోజున చాలా కష్టాలు పడుతున్నారండి. నిజంగా చెప్పాలంటే దానికి మాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. ప్రభుత్వం కూడా మా విషయంలో చాలా చిన్న చూపు చూస్తుంది. కళాకారులు అంటే ఏంటో మరి నాకు అర్థం కావటం లేదు. అసలు నాలాంటి కళాకారులు ఎంతో మంది పస్తులు కూడా ఉన్నారండి. కరోనా టైంలో మేము 2 సంవత్సరాలు నరకం అనుభవించామండి మా కళాకారులు అందరూ. ఏం చేసుకున్నామంటే మేము ఆ పాపం 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత. అంతే తప్ప మేమేమి ఎవరి దగ్గర అడుక్కోవటం లేదు, ఎవరి దగ్గర ఏమి, మా కళను మేము చూపించి మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాం జనాల్ని. అంతకు మించి మేమేమి చేయలేమండి. మా చేతుల్లో ఇంకేమీ లేదు. కాబట్టి మీరందరూ దయచేసి మా లాంటి ఎంతో మంది బీద కళాకారులు ఆదుకోండి సార్. దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మీరు మా కళాకారులు ఆదుకోండి. ఎంతో మంది 3 పూటలు తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్లో చదివించుకోలేక కూలి పనులు కూడా పంపించుకునే కళాకారులు ఇందులో ఉన్నారండి. ఏం చెప్పమంటారు మీకు? మా బాధలు మేము మేము మేకప్ వేసుకున్నంతసేపు మమ్మల్ని చూస్తారు, టప్పట్లు కొడతారు. మాకు కావాల్సిన మీ టప్పట్లేనండి. కానీ వెనకాల స్టేజ్ దిగిన తర్వాత మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరో ఉండరండి ఇక్కడ. ఏ విషయంలో కూడా స్టేజ్ దిగి ఎలాగో కిందకి రాగానే మమ్మల్ని మర్చిపోతారండి. మేము ఎవరో కూడా తెలియదు. మళ్ళీ రకరకాల పేర్లు పెడతారు మాకు. అదండి అసలు మేము కోరుకునేది మీ దగ్గర నుంచి ఒక సహాయం. ముఖ్యంగా కళాకారులు అంటే ఒక విలువ ఉండాలి జనంలో. మేము మేకప్ లో ఉన్నంత వరకు మాకు చాలా విలువ ఉంటుంది. ఆ మేకప్ తుడిసి కిందకి రాగానే మమ్మల్ని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు కూడానండి. ఆ పరిస్థితిలో ఉంది ప్రస్తుతం మా ఫీల్డ్. ఒకప్పుడు ఈ రికార్డింగ్ డాన్స్ ఫీల్డ్ అంటే చాలా విలువ ఉండేదండి. ఇంచుమించు సినిమా యాక్టర్తో సహా సమానంగా చూసేవారు మమ్మల్ని. ఆ రోజు అంత విలువ ఉండేది. ఈ రోజున మరి ఆ విలువ తగ్గిపోయింది. ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటేనండి, నాలాంటి కళాకారులు ఎంతో మంది, చాలా మంది బీద కళాకారులు ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ మధ్య కరోనా కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది. వాళ్ళందరూ ఏం పని చేసుకోవాలో అర్థం కావటం లేదు వాళ్ళకి. వాళ్ళంతా దీని మీద ఆధారపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ, అంటే మాలాగా ఈ వృత్తిలోకి రాకుండా పిల్లలు చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వాళ్ళందరూ చాలా బాధల్లో ఉన్నారు ఈ రోజున. అందు గురించి గవర్నమెంట్ ఏమైనా మాకు సహాయం చేసి ఒక పెన్షన్ స్కీమ్ లాంటిది ఏదైనా పెట్టి, అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఒక దగ్గర మమ్మల్ని ఆపుతున్నారు, ఆడనివ్వటం లేదు. ఆ రోజు వెళ్ళడం రావడం జరిగిపోతుంది. అందు గురించి ప్రోగ్రామ్స్ ఆడుకోవడానికి అసభ్యకరంగా ఉంటే మీరు ఆపొచ్చు. మేము ఆడేది ఓన్లీ డూప్స్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గారు ఇవి ఎక్కువగా వాడుతున్నాం. కాబట్టి మాకు ఆదరించి గవర్నమెంట్ దయచేసి ఒక పర్మిషన్ లాంటిది ఇచ్చి, అసభ్యకరంగా ఉంటే ఆపేయండి, లేదంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఆడుకొని ఒక పర్మిషన్ ఇస్తే మేము మీకు రుణపడి ఉంటామండి గవర్నమెంట్కి ఎప్పుడూను. గవర్నమెంట్ విషయంలో కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చామండి. ఎందుకంటే ఊరేగింపులు అయ్యేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు, ఏ పార్టీ వాళ్ళైనా తీసుకెళ్తారు, మమ్మల్ని వాడుకుంటారు. ఆ ఊరేగింపు అయిపోయి ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరండి ఎవరును. మేము వెళ్తే నువ్వెవరు అని అడుగుతారండి. ఆ పరిస్థితిలో ఉందండి ప్రస్తుతం మా ఫీల్డ్. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, మా కళాకారులకు చాలా మంది పేద కళాకారులే అందరూను, ఇంచుమించు అందరూ ఈ పేద కళాకారులే. వాళ్ళందరికీ సహాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నానండి. చూసారు కదా, ఈ పెర్ఫార్మెన్సెస్ అన్ని కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని మీకు అనిపిస్తుంది కదా. వీళ్ళ హీరో గెటప్స్ అయితే వేసుకుని
ఈ స్టేజ్ మీద వాళ్ళు ఉన్నంతసేపు కూడా ప్రజలు చప్పట్లు కొడతారు, ఆనందంగా ఉంటారు. తర్వాత వీళ్ళు స్టేజ్ దిగి ఆ మేకప్ తీసి వెళితే బయట వీళ్ళని కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. సో సుమన్ టీవీ అభ్యర్థన ఒకటి, ఇటువంటి కళాకారులు ఆదుకోండి, వీలైతే హెల్ప్ చేయండి. కెమెరా పర్సన్ గణేష్ తో సుమన్ టీవీ రాజమండ్రి, వెంకట శ్రీనివాస్.